ఏంటి విరాట్ కోహ్లీ, ఈరోజు నువ్వు ఇంతలా ప్రాక్టీస్ చేస్తున్నావు, ఏమైంది? ఏంది రోహిత్ శర్మ ఏంది అని అడుగుతావు? మన ఇద్దరం సరిగ్గా ఆడక T20 వరల్డ్ కప్లో ఎన్ని మ్యాచ్లు అయిందో తెలుసా? మనకు ఆఫ్ఘనిస్తాన్తో సూపర్ 8 మ్యాచ్ ఉంది. దానికోసమే గట్టిగా ప్రాక్టీస్ చేస్తున్నా, సెంచరీ చేద్దామని. బా బా బా, నీ డెడికేషను టీమిండియాలో ఉన్న ప్రతి ఒక్క ప్లేయర్కి ఉంటే మనం ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోం. విజయాలన్నీ మనవే తెలుసా? ఏంట్రా అబ్బాయిలు బాగా కష్టపడుతున్నారు, అంతా కులాసానా? అయ్యో ధోని అన్న, IPL అయిపోయిందన్నా, నువ్వెందుకు వచ్చినావు? అవును ధోని అన్న, కొంపదీసి IPL మ్యాచ్ ఏమైనా ఉందనుకున్నావా ఏంది? షెడ్యూల్ రెడీ అయింది అనుకున్నావా? లేదన్నా, T20 వరల్డ్ కప్ జరుగుతోంది. ఒరే ఏం మాట్లాడుతున్నారా? T20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ ఇవన్నీ గెలిచిన కెప్టెన్. నాకు తెలీదా ఎప్పుడు ఏ మ్యాచ్ ఉంటుందో? కరెక్టేనా నువ్వు చెప్పింది? నీకు ట్రాక్ రికార్డు ఇండియా మొత్తం తెలుసు, కానీ నువ్వు ఎందుకు వచ్చావా అని మా డౌటు, అందుకే టెన్షన్ పడ్డాం. ఏం లేదురా, లీగ్ స్టేజ్ అయిపోయింది, ఈజీగా మ్యాచ్లని గెలిచేశారు. ఇప్పుడు సూపర్ 8 స్టార్ట్ అవుతుంది కదా, మీకు ఆల్ ది బెస్ట్ చెప్దామని వచ్చాను. ఓ దానికా అన్న, నువ్వు ఎక్కడున్నా నీ ఆశీస్సులు మాతో ఉంటాయని మాకు తెలుసు అన్న. నువ్వు ఇంత దూరం రావాలా చెప్పు? ఏందబ్బా ఇది, నా కళ్ళకు నేను చూస్తున్న నిజమేనా? 3 జనరేషన్స్ కిడ్ అన్నట్టు ఒక పక్క మాజీ కెప్టెన్, ఇంకొక పక్క ఇంకొక మాజీ కెప్టెన్, ఇక్కడేమో ఇంకో ప్రెసెంట్ కెప్టెన్. ఏం జరుగుతోంది ఇక్కడ? ఏమ్రా రషీదు, ఎలా ఉన్నావు? మొత్తానికి సూపర్ 8కి వచ్చి దుమ్ము దులిపేశారు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు. మీకు కూడా ఆల్ ది బెస్ట్. అబ్బా, నీ దగ్గర నుంచి ఇలాంటి విషెస్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేదన్నా, అందుకే నువ్వు MS ధోని అయిపోయావు. ఏంటి రషీద్, బాగా ప్రాక్టీస్ చేస్తున్నావా లేదా? ముందుగానే లాస్ట్ మ్యాచ్ మరి ఘోరంగా ఓడిపోయారు వెస్టిండీస్తో. మీరు అంత ఘోరంగా ఏం ఓడిపోలేదులే అన్న, అది బ్యాటింగ్ పిచ్చు. మా ఓపెనర్స్ అవుట్ అయ్యేసరికి మేము అలా అవుట్ అయిపోయాం అంతే. కోహ్లీ, నీకు ఒక విషయం చెప్పనా? ఆఫ్ఘనిస్తాన్ టీంకు మన టీంకు ఉన్న తేడా చెప్పన్నా. నువ్వు విషయం చెప్పావు అంటే మాకు ఏదో విధంగా అది యూజ్ అవుతుంది ఖచ్చితంగా. చెప్పు. ఏం లేదురా, వాళ్ళ టీంలో ఓపెనింగ్ డిపార్ట్మెంట్ స్ట్రాంగ్గా ఉంది, మన టీంలో ఓపెనింగ్ డిపార్ట్మెంట్ వీక్గా ఉంది. కాబట్టి మీ ఇద్దరు ఎలాగైనా బాగా ఆడాలరా. చూస్తావు కదన్నా, సూపర్ 8 నుంచి ఈ ఓపెనర్స్ ఆడించే ఆట అంత లేదులే అమ్మా. మా ప్లాన్స్ మాకు ఉన్నాయి, ఫామ్లో లేనిది మీ ఓపెనర్స్ అని మాకు తెలుసు. అందుకే మిమ్మల్ని అవుట్ చేయకుండా ఒక 15 ఓవర్లు ఆడిస్తాం. అప్పుడేమవుతుంది, మీ తర్వాత బ్యాట్స్మెన్లకు స్కోర్ కొట్టడానికి ఛాన్సే ఉండదు. అంత పని చేయకురా బాబు, నీకు మా ఇద్దరి గురించి తెలియదు. ఎన్ని ఎక్కువ బాల్ ఆడితే అంత డేంజరస్గా తయారవుతాం. తర్వాత 230, 240 కొట్టేసామనుకో, సూపర్ 8లో ఒక్క ఇన్నింగ్స్కే మీ ఆశ మొత్తం పోతుంది. అయినా రషీద్ ఖాన్, మిగతా టీమ్స్ని చూసినట్టు మిమ్మల్ని చూడలేంరా. మీ మీద మాకు మంచి ఒపీనియన్ ఉంది, చాలా కష్టపడుతున్నారు, బాగా ఎదుగుతున్నారు. కాబట్టి ఎలాగో మ్యాచ్ గెలిచేది మేమే, ఫ్రెండ్లీగా ఆడుకొని వెళ్ళిపోదాం. ఈ ఛాలెంజ్లు ఇవన్నీ వద్దు, ఏమంటావు? ఏందన్నా వినేది? నవీన్ గాడు ఇక్కడ. నవీన్ గాడు అంటే ఏంటో కోహ్లీ అన్నకు బాగా తెలుసు, అడిగి కనుక్కో. ఛాలెంజ్ చేయాల్సిందే, వికెట్ తీయాల్సిందే. ఎరా నవీను, నా ఫ్యాన్స్కి ఒక ట్వీట్ వేయాలా? మ్యాచ్కి కూడా రానియకుండా మధ్యలోనే అడ్డుకుంటారు నిన్ను. అన్నా, ఏదో కొంచెం గట్టిగా అరిచాను ఫీల్ ఉంటుందని దానికి నువ్వు ఇలా రియాక్ట్ అవుతావా? ఊరికే ఉండన్నా. అయినా క్రికెట్ అన్నాక ఛాలెంజ్ ఉండాలి కదా అన్న. సరేరా, నువ్వు ఛాలెంజ్ ఇస్తున్నావు కదా, నా ఛాలెంజ్ తీసుకో. నేను ఓపెనింగ్కి వస్తున్నారా, నన్ను అవుట్ చేసుకో. నేను అవుట్ త్వరగా అయ్యాను అనుకో, మీరు గెలిచారని ఒప్పేసుకుంటా. ఇది మగాడి మాట అంటే. ఇలా ఉండాల కోహ్లీ అన్నలాగా. చూసుకుందామన్నా, మీ ఓపెనర్స్ 2 వికెట్లు నేనే తీసుకుంటా. ఏ నవీన్, కథలు పడుతున్నావా? 2 వికెట్లు నువ్వు తీసుకుంటే నేను బౌలింగ్ చేసి ఏం చేయాలి? రోహిత్ వికెట్ నేను తీసుకుంటా, కోహ్లీ వికెట్ నువ్వు తీసుకో. ఏమంటావు? సరే సరే, తల్లి పిల్ల న్యాయం, ఇద్దరం ఒకే టీంలో ఉన్నాం. ఓకే, ఐ యాక్సెప్టెడ్ దిస్ ఆఫర్. ఏంది కోహ్లీ అన్న, ఏంది రోహిత్ అన్న, వాళ్ళంత రెచ్చిపోతుంటే మీరేం మాట్లాడరేంది? నాకైతే ఏం అర్థం కావట్లే. ఇందాకే చెప్పాను కదరా, వాళ్ళ మీద కొంచెం అభిమానం ఉంది. అయినా మేం కూడా పెద్ద ఫామ్లో లేం కదరా గట్టిగా మాట్లాడడానికి, అందుకే అలా తగ్గి మాట్లాడుతున్నాం. రోహిత్ శర్మ అన్నా, నువ్వు హిట్ మ్యాన్ అన్నా. విరాట్ కోహ్లీ అన్నా, నువ్వు కింగ్ అన్నా. 2-3 మ్యాచ్లు ఆడుకుంటే మీరు తక్కువైపోతారా? తగ్గి మాట్లాడాలా? సరే, నేను తగులుకుంటా వాళ్ళకి. హలో రిషబ్ పంత్, పెద్ద పెద్దోళ్ళే మాతో జాగ్రత్తగా మాట్లాడుతున్నారు, వీళ్ళతో ఎందుకు వచ్చిందిలే అని చెప్పి. అండర్ డాగ్స్ ఇక్కడ, నువ్వేదో పెద్ద వచ్చేసి మాట్లాడేస్తా పొడి చేస్తా అంటున్నావు. హలో, వాళ్ళు మాట్లాడింది 3 మ్యాచ్లు సరిగ్గా ఆడలేదని, కానీ పంత్ ఇక్కడ స్పైడర్ పంత్ అంటారు. మనం పిచ్చ ఫామ్లో ఉన్నాం. అంతేకాకుండా ఈ మధ్య రోహిత్ శర్మ మనల్ని 1 డౌన్ పంపిస్తున్నాడు. నువ్వు ఏ డౌన్లో వచ్చినా నేను వేసే స్పిన్ బౌలింగ్కి బాల్ ఎట్టుపోతుందో నీకే అర్థం కాదు.
నువ్వు వేసే బాలు నీ మాట వింటుంది, ఎటు అటు పోతుంది. ఇక నా గురించి చెప్తావా? క్రీజ్లో ఎప్పుడు ఏ వైపు కదులుతానో, నా బ్యాట్తో ఏ తలకాయకి పగలగొడతానో నాకే సరిగ్గా తెలియదు. కాబట్టి బౌలింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండు. నేను కొట్టిన బాల్ కన్నా ఫాస్ట్గా బ్యాటే వస్తుంది చేతిలో నుంచి. ఇదిగో రషీద్ ఖాను, టాస్ గెలిచిన వెంటనే మనము బౌలింగ్ తీసుకుందాం. ఇండియా వాళ్ళు 200 కొట్టినా 230 కొట్టినా ఓపెనింగ్లో నేను ఇరగదీసి పడేస్తాను. మంచి స్టార్ట్ ఇస్తాను, తర్వాత మీరు మ్యాచ్ని చూసుకోండి. ఏంది రషీద్ అన్న, టాస్ గెలిచినాక బౌలింగ్ తీసుకోమంటాడు, ఇండియా వాళ్ళు 200 కొడతామంటాడు. అంటే మన బౌలింగ్ పైన నమ్మకం లేదా రహమాన్లో గుర్బాస్కి? అవురా, చూస్తుంటే అట్లే ఉంది. మనం అంత మంచిగా బౌలింగ్ చేస్తాము, పెద్ద పెద్ద టీమ్స్నే వణికించాము, వీడేమో 200 కొట్టేస్తాడు అంటున్నాడు. అట్లుంటుంది మరి ఇండియాతోని. మీ బౌలింగ్లో మీరు తోపులు అనుకుంటుంటే మీ టీం వాళ్ళే మీ బౌలింగ్లో మేము 200 కొడదామంటున్నారు. చూసుకోండి, మళ్ళా మీరే 200 అంటే మా టార్గెట్ 250 ఖచ్చితంగా ఉంటుంది. అయ్యో కోహ్లీ అన్న, 250 మీరు కొడితే ఇక మేము బౌలింగ్ పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. ఊరికే నామకేవా చేసినా సరే వీళ్ళు 150కి అలౌట్ అయిపోతారు. కాబట్టి గెలుపు మంది అనమాట ఫస్ట్ మ్యాచ్లో. ఏంటి బుమ్రా, ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్ ఆడుతూ కూడా గెలుపు గురించి మాట్లాడుతున్నావు? ఎలాగో గెలిచేది మనమే. ఎన్ని రన్నులతో గెలుస్తాము, ఎన్ని వికెట్లతో గెలుస్తాము, ఇది మనకి ఇంపార్టెంట్. ఏంటన్నో ఇంతసేపు మర్యాద ఇస్తానంటివి, అప్పుడే వికెట్లు రన్నుల గురించి మాట్లాడుతున్నావు? ఆఫ్ఘనిస్తాన్ ఇక్కడ అండర్ డాగ్స్ అంటారు మమ్మల్ని. ఖచ్చితంగా గెలిచేది మేమే. నువ్వు ఆపరా బాబు, ప్రతిసారి అండర్ డాగ్స్ ఆఫ్ఘనిస్తాన్. మాకు తెలీదా మేము ఆఫ్ఘనిస్తాన్తో ఆడుతున్నామని? మేమేమైనా బంగ్లాదేశ్ అనుకుని వచ్చామనుకుంటున్నావా? ఏంది సీరియస్ అవుతారు మీరు? మీ మూడు బాలైనట్టుంది. కొద్దిసేపు వెళ్ళి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసుకోండి, నేను వెళ్ళి బౌలింగ్ ప్రాక్టీస్ చేసుకుంటా. కాదు రషీద్, ఎప్పుడు ప్రాక్టీస్ సెషన్లో ఏ టీం వాళ్ళు వాళ్ళే ప్రాక్టీస్ చేసుకుంటారు. ఈసారి కొత్తగా ప్లాన్ చేంజ్ చేసి నేను బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తా, నువ్వు నాకు బౌలింగ్, నీకు బౌలింగ్ ప్రాక్టీస్ అవుతుంది. ఏమంటావు? అబ్బా, ఆశ దోశ అప్పడం వడ. నా టెక్నిక్స్ అన్నీ ముందే తెలుసుకొని నా బౌలింగ్లో ఎరగదిద్దామని ప్లానా? అంత సీనే లేదు. నేను అస్సలే నీకు బౌలింగు. సరేలే చూసుకుందాం. మ్యాచ్ ఎప్పుడో లేదు కదా, వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోండి.